డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 22వ తారీఖు 7వ నెల 2025 22 జూలై 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అంటే మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్, అదండి మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు అన్నీ వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మృగశిర నక్షత్రం. ఈరోజు మొత్తం ప్లస్ నైటు 7:40 వరకు ఈ మృగశిర నక్షత్రం జరుగుతుంది. మృగశిర నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది, డాగ అనేది పచ్చ కాకి మీద గెలుస్తుంది, పింగళి అనేది కాకి మీద గెలుస్తుంది, కాకి అనేది డాగ మీద గెలుస్తుంది. అలాగే ఇటుక రంగు డాగ అనేది రసంగి మీద విజయం సాధిస్తుంది. ఏ విధంగా ఉంటుంది మృగశిర నక్షత్రం. టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7:40 వరకు జరుగుతుంది. ఇక రాత్రిపూట 7:40 తరువాతకి ఈరోజు మొత్తం అంటే నైట్ మొత్తం కూడా ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది వన్య పొడాల కోడి మీద గెలుస్తుంది, డాగ అనేది కాకి మీద గెలుస్తుంది, పచ్చ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది, పిచ్చిక వన్య గౌడ అనేది నల్ల పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం. ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర టైమింగ్ వచ్చేసి నైట్ అనమాట. ఇక రాత్రిపూట 7:40 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది ఆరుద్ర. ఫస్ట్ వచ్చేసి మృగశిర నక్షత్రం, ఇక దాని తర్వాత ఆరుద్ర నక్షత్రం. ఈ రెండు నక్షత్రాల ప్రకారమే ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలా. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. రంగు ఎంచుకోవడం వస్తేనే మనకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కనుక కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేయకుండా దెబ్బలాట ఆడుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పుడు ఇక్కడ కోడి కాకి డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ముసుగు పెట్టుకోవాలంటే ఇట్టి పరిస్థితుల్లో కోడి కాకి డాగలు కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక కోడి కాకి డాగల తర్వాత చూపులు పెట్టుకునే రంగులు, అన్నీ చూపుల్లో మాత్రమే పెట్టుకునే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డాగలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డాగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పోలాలు, పింగళాలు, ఇక్కడ అన్ని రకాల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో నెమల చూపు పింగళాలను, గౌన్ పింగళాలను ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఇక్కడ మనం ముసుగు పెట్టుకోవాలి అంటే మాత్రం ఒకటే ఆప్షన్, కోడి కాకి డాగలను కానీ కోడి కాకులు కానీ పెట్టుకుంటే మనకి గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఎర్ర నెమల్లో నెమల డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమలను కానీ లేదంటే నెమల డాగలు కానీ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే ఎర్ర నెమలకైనా నెమల డాగలకైనా ఎక్కడా కోడి చూపు ఉండకూడదు. అసలు తెలుపు, బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు లేకపోతే చాలా బాగా పనిచేస్తాయి. అలా తెలుపు లేని ఎర్ర నెమలను నెమల డాగలు మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు,
శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలా ఇక్కడ అన్ని రకాల పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. మధ్యాహ్నం 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగులు వచ్చేటప్పుడు ఇక్కడ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ కూడా నల్లబొట్ల సేతువాలు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పుడు ఇక్కడ కాకి పింగళాలు, బాగా పసం గల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ కంఫర్ట్గా గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక అన్ని రకాల కోడి చూపు డేగలను, కోడి డేగలు కానీ, కోడి రసంగులు కానీ, కోడి మైలాలు కానీ ఇలాంటి వాటిని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కోడి నెమళ్ళు లేదంటే కోడి నెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి నెమల పింగళాలనైనా సరే పెట్టుకోవచ్చు, కోడి నెమలనైనా కూడా పెట్టుకున్నా కూడా మనం కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళా నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకిడేగలు, ఎరుపుకు మించిన కాకిడేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల డేగలు, నల్ల కాకులు, ఎర్ర డేగలు, ఎర్ర కాకులు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కాకులు, కాకిడేగలు, పచ్చకాకి డేగలు మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైం వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర పొలాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఈ 3 రంగులు మెయిన్ రంగులు. ఈ టైమ్స్లో మనం ముసుగు పెట్టుకోవాలంటే ఎర్ర పొలాలను కానీ, డేగ పింగళాలను కానీ, ఎర్ర కక్కెరలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినకి కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఎర్ర పొలాలు కానీ, డేగ పింగళాలు కానీ పెట్టుకుంటేనే గెలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు. పగలకు విషయం అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 6 గంటల నుంచి 8:20 వరకు. సాయంత్రం 6 గంటల నుంచి నైటు 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన ఇక్కడ శుద్ధమైన కోడికాకి, బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలా. ఓన్లీ కోడికాకి అనేది ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బొంగ తెలుపు గల కోడికాకి డేగలు, నల్లకట్ట రసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ మసర కుసి గల నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు,
పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, గౌడ అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర నెమళ్ళు, కాకిడాక పర్లాలు, నెమల డేకలు ఈ 3 రంగులు కూడా ఇక్కడ చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ ఎరుపు కుసి గల ఎర్ర పశ్చిమ గల నెమలి పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకి డేగలు, బాగా పశ్చిమ గల కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వంటివి. చూపులకు గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు, బొంగ తెలుపు గల కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు రసంగులు, ఎర్ర మైలాలు, అలాగే బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కాకిడాక పర్లాలను కానీ, ఎర్ర పర్లాలు కానీ, లేదంటే ఎర్ర నెమలు కానీ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమల పింగళాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు, కాకి నెమల పింగళాలు లేదా నల్లబొట్ల సేతువాలే ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగులు వచ్చేటప్పటికి కుసి నలుపు కుసి గల కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 వెన్నె కాకులు, పశ్చిమ గల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, నల్ల అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులో కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల నెమళ్ళు, గేరువాలు, గరుడ మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్.